ఇప్పుడు మీరు మంగ్లీ గురించి ఏమి తప్పుగా మాట్లాడకపోయినా మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. మీ తండ్రిని టార్గెట్ యాహ్! చేశారు. మీ తమ్ముడిని టార్గెట్ చేశారు. పర్సనల్‌గా మిమ్మల్ని గూడా మీ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అవునండి. అంటే నేను యాహ్! అసలు అనవసరంగా వచ్చానా దీంట్లోకి? మంగ్లీ గారితో నేను అనవసరంగా పెట్టుకున్నానా? అసలు ఎందుకు నాకు ఈ గొడవ అని అనిపించిందా? ఇంత జరిగిన తర్వాత? అనిపిచ్చిందా అంటే, మంగ్లీ గారితో అనవసరంగా పెట్టుకున్నామా అని అనిపించలేదండి నాకు. హ్మ్. నా అంటే నేను గూడా గిరిజన బిడ్డనే గదా! హ్మ్. ఇప్పుడు నాది గూడా ఫ్యామిలీయే. నేను కష్టపడే పైకొచ్చినాను. హ్మ్. అంటే అంటే నేను ఇన్ని మాటలు పడాలా అన్న బాధ ఏమన్నా అనిపించిందా? అంటే నేను మాటలేం కొత్త గాదండి. నేను వెన్ ఐ కేమ్ ఇంటు ది సోషల్ లైఫ్, ఐ వాస్ టార్గెటెడ్ బై మెనీ. ఈవెన్ ఐ వాస్ టార్గెటెడ్ బై ద స్టూడెంట్స్ టూ. ఐ వాస్ టార్గెటెడ్ బై ద చాలా మంది హ్మ్. పొలిటికల్ పార్టీస్ అని చెప్పి అలా ముద్ర వేయడం ఇలా చాలా నేను చూసినా. కానీ ఇలా ఒక ప్రెస్ మీట్ పెట్టి అంటే ఐ హావ్ గాన్ త్రూ ఎనఫ్ ఇన్ మై లైఫ్ అండి. నాకు తెలుసు నా కష్టం ఏంటి, నా బాధ ఏంటి నాకు తెలుసు. కానీ నా పేరెంట్స్‌ని ఎందుకు అంటున్నారు అని అది నా బాధ. వాళ్ళకు దీనికి సంబంధం లేదు. నేను జస్ట్ బాధితుల తరపున అడిగాను. నేను బాధితుల తరపున మాట్లాడడానికి వచ్చాను. నేను బాధపడుతున్నానని చెప్పి మా నాన్నగారు తప్పితే ఇంకా సంపత్ గారు కానివ్వండి, అశోక్ గారు, వై యూ ఆర్ క్రైయింగ్, డోంట్ క్రై, బీ స్ట్రాంగ్ అని నేను అందరికీ చెప్పేదాన్ని. నేను చాలా వీక్ అయిపోతున్నాను అనమాట. ఎందుకంటే ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ మ్యాటర్ అండి. హ్మ్. మంగ్లీ గారికి అంటే ఆయన ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఏడ్చేసారా మీరు? నా అసలు నిన్న మొత్తం అసలు తిండి కూడా తినలేదండి లిటరల్‌గా. అంటే హ్మ్. నా పేరెంట్స్ కూడా వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారనమాట. లైక్ వాళ్ళు బయటకు చెప్పట్లేదు. నేను ఇంకా నా ఫాదర్‌కి స్ట్రాంగ్ ఉండమని చెప్పాలి. హ్మ్. బట్ నా ఫాదరే నాకు చెప్తున్నాడు, స్ట్రాంగ్ ఉండు, ఏం కాదు, యూ ఆర్ ఆన్ ద రైట్ సైడ్. సో యూ ఆర్ వర్కింగ్ ఆన్ ద రైట్ సైడ్, యూ ఆర్ వర్కింగ్ ఫర్ ద పీపుల్, యూ ఆర్ వర్కింగ్ ఫర్ ద విక్టిమ్స్, సో నో నీడ్ టు క్రై. ఇప్పుడు కూడా ఐ కుడెంట్ స్టాప్ బీయింగ్ ఎమోషనల్. హ్మ్. అది కరెక్ట్ కాదు కదండీ. నా క్యారెక్టర్ ఏంటో నాకు తెలుసు. ఏదున్నా ఇప్పుడు మా బ్రదర్ కానివ్వండి, నేను కానివ్వండి, మేము వేరే వాళ్ళలా కాదు. చెప్పాలంటే మా డ్యాడీ వర్క్ చేస్తేనే మాకు 3 పూటలు అన్నం దొరుకుతదనమాట. అట్లాంటిది ఆయన మీరు ఇంత అలిగేషన్ ఏస్తే రేపొద్దున ఆయనకేమన్నా అయితే ఈ బంజారా బిడ్డలు నన్ను చూసుకుంటారా? నాకది చాలా బాధ అనిపిస్తుంది. ఆయన హిస్ హార్ట్ ఈస్ వెరీ సెన్సిటివ్ అండి. నౌ హీ మే బీ ఇన్ హిస్ 60s. హౌ ఇట్ వుడ్ బి మీరు చెప్పండి. ఇప్పుడు ఆయనకు 4 years సర్వీస్ ఉంది అంతే. అట్లాంటిది ఇన్ని ఇయర్స్ ఆఫ్ సర్వీస్‌లో నెవర్ ఎ రిమార్క్. సిర్ఫ్ నా వల్లనే ఆయన పడాల్సొస్తుంది. ఈ బాధితుల కోసం నేను వీళ్ళ పక్షాన నిలబడ్డా కాబట్టే పడాల్సొస్తుంది. అసలు ఎవరండి ఈ మంగ్లీ నాకు అర్థం కాదు. ఈమెలాగా నేనేం దోచుకొని ఎవరిని తినలే. వీళ్ళ తమ్ముడిలాగా నేనేం చేయలే. ఈరోజు చాలా కష్టపడి ఐ డోంట్ నో వాట్ పీపుల్ మే బి థింకింగ్, ఫేమ్ 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 అని. నాతో ఏం లేదండి. సీరియస్‌గా చెప్తున్నాను. ఐ హ్యావ్ ఓన్లీ వన్ థింగ్. ఐ జస్ట్ స్టూడ్ బై ద సైడ్ ఆఫ్ దోస్ విక్టిమ్స్ అంతే. అది నేను చేసిన తప్ప అని అనిపించింది. బట్ మై ఫాదర్ ఈస్ హీ టోల్డ్ మీ నో నీడ్ టు వరీ, యు ఆర్ ఆన్ ద రైట్ సైడ్. బట్ అది తప్పండి. నన్ను ఎంత బాధ పెట్టారో నేను అంతకంటే ఎక్కువ చేస్తాను ఇప్పుడు. ఎందుకంటే నేను తప్పు చేయలేదు. ఫస్ట్ నేను ఆమెను ఏం అనలేదు. ఆమెను వ్యక్తిగతంగా ఎవడైతే మోతిలాల్ గాడు సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతున్నాడో నేను అనాలనుకుంటే ఫస్ట్ డేనే అనేదాన్ని. నేను అనాలనుకుంటే అనలేమా? ఎవరికి తెలియదండి మంగ్లీ గారి గురించి? ఆమె పర్సనల్ వ్యక్తిగత విషయాలు మనం ఏమన్నా మాట్లాడామా? లేదు కదా. మరి అట్లాంటప్పుడు నా గురించి ఎందుకు మాట్లాడతారు? నేను ఆ రోజు కాల్‌లో కావాలని తీసుకున్నారా? ఆమె ఆమె టార్గెట్ ఫోన్ చేసిందండి. ఆమె ఫోన్ చేసింది 2 సార్లు ఫోన్ చేసింది. ఫోన్ చేసి నేను ఫోన్ ఎత్తలేదు, కాల్ మీ అని పెట్టింది. మేబీ ఏదైనా అర్జెంట్ ఉంటదేమో అనుకున్నాను. అంటే మీడియా ముందు ఆమెకి మంగ్లీకి తెలీదు మీడియా ఉంది ఇంత హూ టోల్డ్ యూ షీ డోంట్ నో అండి. ఇప్పుడు ఆమెకి ఎక్కడ ఏం లైవ్ టెలికాస్ట్ జరుగుతుందో ఆమెకు మొత్తం తెలుసు. ఆమెకి ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసు. మేబీ నేను చెప్తాను వినండి. తిరుమలేష్ అనే పర్సన్ నీకు తెలుసా అని నన్ను అడిగింది. తిరుమలేష్ అనే పర్సన్ ఆమెకు తెలుసు. ఆమె మాట్లాడింది, నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకుంది, వాళ్ళ ఆఫీస్లో కూర్చుంది, బాధితులతో కూడా కలిసింది. షీ నోస్ హిమ్ పర్సనలీ. కానీ నాకు ఫోన్ చేసి ఆమె ఏమనుకుంటుందంటే షీఈ్ ఇన్ ద మీడియా, షీఈ్ ఆన్ ద లైవ్ కాల్, పక్కకు వచ్చి మాట్లాడుతుందేమో, తిరుమలేశ్వరా ఇదిరా అదిరా. షీ ట్రై టు మ్యానిపులేట్ మీ, షీ ట్రై టు టెల్ దట్ నా గురించి మంచిగా మాట్లాడు, లేకపోతే ఆ మీడియా నుంచి పక్కకు వచ్చేసి, ఆ ఇంటర్వ్యూ నుంచి పక్కకు వచ్చేసి అని చెప్దామనుకుందేమో. బేసికల్గా ఆమె నాకు ఎప్పుడు కూడా డే అవర్స్లో ఫోన్ చెయ్యదు. ఆమె డే అవర్స్లో నాకైతే ఫోన్ చేయదు. ఆమె ఎప్పుడైనా ఫోన్ చేసినా కూడా నైట్ అవర్స్లో ఫోన్ చేస్తుంది. ఆమె కుదిరినప్పుడే ఫోన్ చేస్తుంది. చేసింది కూడా ఇప్పటికీ 3 సార్లు అంతే. అప్పుడు కూడా నేను నైట్ అవర్స్లోనే మాట్లాడిన ఆమెతోటి. ఆమె నాకే కాదు ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి నేను మంచిదాన్ని అని మీరు చెప్పండి అని ప్రతి ఒక్కరిని అడుగుతుంది. నన్నే కాదు, చాలా మందిని ఆమె అడిగింది. మేబీ నాకు తెలియదు మరి ఆమె ఏం ఆఫర్ చేసిందో, ఐ డోంట్ నో. బట్ నన్ను కూడా ఆమె అడగడానికి ట్రై చేసింది దాట్ డే ఆల్సో. అందుకే ఫోన్ చేసి, అరే ఫోన్ చేసి ఎత్తి నంబర్డే, అరే నీకు తిరుమలేష్ అనే పర్సన్ తెలుసా,
అని అడిగింది. నాకు తెలియదక్క అంటే ఏంద్రా అన్నిటికీ తెలియదు అని అంటున్నావు అన్నది. ఆ రోజు చూసింది మీరు వేరు, ఈరోజు చూసింది మీరు వేరు అంటే ఏం విన్నావు నువ్వు నా గురించి అన్నది. ద టోన్ సడన్లీ చేంజ్డ్. అప్పుడే పక్కన ఫోన్ సంపత్ గారు చేసింది కూడా తప్పు కాదండి. సంపత్ గారు మాట్లాడారు, ఏం అడిగారు, మంగ్లీ నేను సంపత్ భయ్యా, నేను సంపత్ అన్నా అని అన్నాడు. నువ్వు టక్కున ఫోన్ ఎందుకు పెట్టేశావు? నువ్వు మాట్లాడాల్సింది కదా, నువ్వు కరెక్ట్ ఉన్నప్పుడు నువ్వు మాట్లాడాలి కదా. నమ్మక ద్రోహం అంటే ఏంటండి? నమ్మక ద్రోహం నాకు తెలియక అడుగుతా. ఇంతమంది బాధితుల పక్షాన ఉంటే అది నమ్మక ద్రోహమా? నమ్మక ద్రోహం ఏందండి? నాకు మంగ్లీ గారు ఏమైనా చుట్టమా? ఆమె నాకేమైనా ఫ్రెండ్షిప్పా, ఫ్రెండా? ఆమె నాకేమవుతారని? నా గిరిజన బిడ్డల్లో ఆమె ఒక బంజారా బిడ్డ. ఆమె నాకు ఫోన్ చేసిన విషయం వాస్తవమే. నేను ఆమెకు ఫోన్ చేయలేదు. నా దాంట్లో కూడా కాల్ ఉంది, నేను మీకు చూపిమన్నా కూడా చూపిస్తాను. నేను ఆమెకు ఫోన్ చేయలేదు. చేశారు కదా నేను ఫోన్ ఎత్తాను, నేను మాట్లాడాను. కాకపోతే నేను ఆమెను అడుగుదామని అనుకున్నాను. అక్క, ఐ వాజ్ అబౌట్ టు సే అక్క ఐఎమ్ ఇన్ ద లైవ్, చెప్పండి మీరు చేశారా లేదా అని అడుగుదామనే లోపే ఆమె ఫోన్ కట్ చేసిందండి. దానికి నేనేం చేయలేను. చెప్పాల్సింది కదా, మీరు ఫోన్ లిఫ్ట్ చేసినప్పుడే మీరు విన్నారా? నేను ఫోన్ ఎత్తినప్పుడే హలో అక్క అన్న. అరే నీకు ఆమె హలో కూడా, నీకు తిరుమలేష్ అనే పర్సన్ తెలుసా అన్నది. ఫస్ట్ క్వశ్చన్. నాకు తెలియదు అక్క అన్న. ఆయన గద్వాల్ అంటారా అంటే నాకెలా తెలుస్తారు అక్క, మీరే అన్నారు కదా ఎమ్మెల్యే. రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ లో ఏదో చెప్పింది, నేను ఎమ్మెల్యే వాళ్ళ కొడుకు బర్త్డేనో ఏదో అని చెప్పింది. నాకు తెలియదు, నేను బర్త్డేకి వెళ్ళాను. మీకే తెలుసుంటారు అక్క అని కాంగ్రెస్ పార్టీ అన్నది. బేసికల్లీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ పొలిటికల్ అఫిలియేషన్స్ విత్ ఎనీవన్ అండి. నాకు అసలు పెద్ద ఏం తెలియదు అంతా. ఇంకా కాంగ్రెస్ అయితే దూర్కి బాత్, ఎందుకంటే వీఆర్ ఫైటింగ్ ఆన్ ద కరెంట్ గవర్నమెంట్ రైట్ రిగార్డింగ్ ఆల్ అవర్ ఇష్యూస్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ పొలిటికల్ అఫిలియేషన్. అయితే ఇప్పుడు మీరు బాధితులు చాలా మందితో మాట్లాడారు కదా, ఈ రోజు ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు బాధితులు. అవును. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మంగ్లీ నిజంగా ఇన్వాల్వ్ అయిందా? మంగ్లీ పేరు చెప్పి డబ్బులు వసూలు చేశారా? అసలు బాధితులు ఎవరన్నా మంగ్లీని చూసారా? అయితే బాధితులలో ఒక బాధితుడు ఎవరు అంటే రమావత్ మధు వాళ్ళ అకౌంటెంట్, క్యాషియర్ రమేష్ కదా, రమేష్ క్యాషియర్. సో రమేష్ మంగ్లీ గారిని చూశారు, మంగ్లీ గారితో మాట్లాడారు, మంగ్లీ గారిని డ్రాప్ కూడా చేశారు ట్వైస్ ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు ఒక బాధితుడు చూడటం, మాట్లాడటం, డ్రాప్ చేయడం అనేది స్కామ్ తో ఇన్వాల్వ్ అయినట్టు ఎట్లా ప్రూఫ్ ఉంటుంది? నేను అదే చెప్తాను, ఐల్ టెల్ యూ. ఇప్పుడు ఆయన ఏమన్నాడు ఒక దగ్గర అంటే, మంగ్లీ గారి వాళ్ళ ఇంటికి నేను వెళ్ళిన విషయం వాస్తవమే, అక్కడ డబ్బులు ఇవ్వడానికి వెళ్ళాను, నేను డబ్బులు ఇచ్చాను, శివ గారు ఉన్నారు, మంగ్లీ గారు ఉన్నారు, నేను మంగ్లీ గారిని ఫోటో తీసుకుందామని అడిగితే లేదు నేను ఫోటో తీసుకోలేను, ఎక్కడైనా ఈవెంట్లో ఉంటేనే మీరు నాతో ఫోటో తీసుకోవాలి, ఇలా ఇంటికి వచ్చినప్పుడు తీసుకోవద్దు అని అన్నారు. పోనీ అట్లీస్ట్ నేను శివ గారితో ఫోటో తీసుకుంటాను అన్నారు. ఎందుకంటే ఐ షుడ్ బి ఆన్సరబుల్ టు మై హెడ్ మధు కాబట్టి నేను తీసుకుంటాను అని చెప్పేసి అంటే తీసుకో అని అన్నది. ఓకే, అది ఆయన ఫస్ట్ టైం మాట్లాడారు. ఇంకా ట్వైస్ అని ఏం చెప్పాడు, నేను 2 సార్లు చూశాను, మంగ్లీ గారు వచ్చారా లేదా, నేను చూసానా లేదా, నేను తెలుసా లేదా అన్న సంగతి మీరు మంగ్లీ గారిని అడగండి. ఒకవేళ ఆమె లేదు, నేను రాలేదు, వాళ్ళు చెప్పేది అబద్ధ ప్రచారం అని చెప్తే నా తల నరుక్కుంటా అంటున్నాడు ఆయన. చూశాను అని ఆయన అంటున్నాడు. నువ్వు దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పు, నువ్వు చూడలేదు, నువ్వు రాలేదు, నాకు రమావత్ మధు అంటే ఎవరో తెలీదు అన్నది. నువ్వు రమావత్ మధు వాళ్ళ ఇంటికి 2-3 సార్లు వెళ్ళిన విషయం వాస్తవమే. నీ తమ్ముడికి బ్యాగులు ట్రాలీ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఆ బ్యాగులు నీ తమ్ముడికి డబ్బులు అని ఇచ్చిన విషయం వాస్తవమే. ఆ సాక్ష్యమే క్యాషియర్. నేను ఏ భగవంతుడి మీద ప్రమాణం చేయమన్నా నేను చేస్తా, ఇదిగో రిసిప్ట్లు, నేను కట్టినా, నేను ఇచ్చినా ఆయన చూపిస్తున్నాడు. మంగ్లీ గారు ఏమంటారంటే, నాకు నా తమ్ముడికి సంబంధమే లేదు, ఈయన నా తమ్ముడికి అసలు దీంతో అసలు ఏమీ లేదు, నా తమ్ముడిని లాగకండి అని మంగ్లీ గారు మీడియా ముందుకు వచ్చి చెప్తున్నారు. మరి ఇదేంటండి? ఒక పేద గిరిజన బిడ్డ భయపడుతూ వీళ్ళు ఏం చేస్తారో ఆటో నడుపుకునే బిడ్డ భయపడుతూ బయటకు వచ్చి మంగ్లీ గారి తమ్ముడికి నేను డబ్బులు ఇచ్చాను అని చెప్తున్నాడు. ఇప్పుడు ఎందుకంటే వాడు పీక మీదకి వచ్చి కూర్చున్నారు అప్పుల వాళ్ళు. ఈరోజు ఒక ఆవిడ వచ్చారండి, ఒక అమ్మగారు, పేరు నాకు గుర్తు రావట్లేదు, మీరు చూడండి ఆమె నేమ్. ఒక అమ్మగారు వచ్చారు, ఆమె వచ్చి అంటున్నారు, నా బిడ్డ పెళ్లికి డబ్బులు దాచుకున్నా 1కి 4 గంతులు ఇస్తామని చెప్పి, నువ్వు ఇంట్రెస్ట్ ఇవ్వకపోయినా పర్లేదురా బాబు, నాకున్న డబ్బులు నాకు ఇయ్యమని అడిగిందంట, కాళ్ళు పట్టుకొని అడిగిందంట. ఏం పాపం అండి, ఎందుకు అడగాలి? ఇప్పుడు బాధితులందరితో కలిసి మీరు మాట్లాడారు, వాళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏవో చూపిస్తున్నారు. ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి మంగ్లీ మీద మాట్లాడటమేనా, లేదంటే పోలీసుల దగ్గరికి వెళ్ళి ఇదిగోండి ఇంకా కొత్త ఆధారాలు ఉన్నాయి, ఇంకా మీరు ఇన్వెస్టిగేషన్కి ఏమైనా సహకరిస్తాయేమో చూసుకోండి అని చెప్పి ఏమైనా కలిసే ప్రయత్నం చేస్తున్నారా లేదా? యాక్చువల్గా ఏంటంటే ఇప్పటి వరకు బాధితులు రావడమే, అసలు వాళ్ళు వస్తారని కూడా మేము అనుకోలేదండి. ఎందుకు తెలుసా, వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళతో వీళ్ళు ఏం చెప్పారు అంటే, ఈ రమావత్ మధు వాళ్ళ టీం ఏం చెప్పారంటే, మీరు
బయటకి చెప్పారనుకోండి మీ డబ్బులు దొరకవు, ఇంకా పోలీస్ వాళ్ళు తీసుకుంటారని చెప్పారు. అందులో కొంతమంది 30 lakhs 40 lakhs 70 lakhs ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు చచ్చిపోదాం సూసైడ్ చేసుకుందాం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక 2 రోజుల కిందనే ఒక అబ్బాయి సూసైడ్ చేసుకుందామని ఎంట్రిన్ బాటిల్ కూడా రెడీగా పెట్టుకొని ఉన్నాడంట. కానీ అప్పుడే మన ఈ వీడియోస్ అన్ని లీక్ అయ్యాయి, మాలాంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడడము, ఆ ధైర్యం వచ్చి ఈ రోజు తను మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు.